ఎత్తండి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బైబిల్ ఉన్నవారు ఈ పూట దేవుడు నా మనసులో పెట్టిన ఒక వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24, 25 వచనాలు ఒకసారి చదవండి గట్టిగా ఎవరైనా. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయ వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టేకెల్ ఉఫార్సిస్. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు లెక్క చూచుకొని చాలు. అందరు వినండి, ఇంకా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ చదవబడిన ఈ వాక్యం భావం ఏమిటయ్యా అంటే, బాగా మీరు శ్రద్ధగా ఆలకించాలి ఈ వాక్యాన్ని. బెల్షస్సర్ అనే రాజు గురించి చాలాసార్లు మీరు విన్నారు. పోయిన వారం కూడా ఈ వ్యక్తి గురించి మీకు జ్ఞాపం చేశాను. ఈయన రాజుగా ఉన్న దినాల్లో దేవుని మందిరంలో ఏం చేశాడంటే, చేరాని ఒక అపవిత్రమైన కార్యాన్ని చేశాడు. దేవాలయాన్ని పాడు చేశాడు. దేవుడు ఏమన్నాడు? నా మందిరాన్ని పాడు చేసిన వారిని నేను వారిని పాడు చేస్తాను అన్నాడు. దేవాలయంలో అపవిత్రమైన కార్యక్రమాలు పెట్టి అక్కడే విందు ఏర్పాటు చేశాడు. విందు అనేది కూడా ఎలాంటిదంటే, అది దేవునికి వరకు ఇష్టకరమైన విందు కాదండి. ద్రాక్షరసం త్రాగి దేవుని యొక్క మందిరంలో ఉండే పాత్రలన్నీ అపవిత్రపరిచాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, చేయి వ్రాతతో ఒక గోడ మీద వాక్యాన్ని రాశాడు. ఆ వాక్యం భావంలో ఏమని రాయబడి ఉందంటే, అది చదివినప్పుడు ఆ వాక్యంలో ఏముందో తెలుసా? మెనే మెనే టేకెల్ ఉపార్సిస్ అనే మాట కనబడింది. ఏం చెప్పండి గట్టిగా, నేను చెప్పినట్టు చెప్పండి. మెనే మెనే టేకెల్ ఉపార్సిస్. ఈ మాట ఎప్పుడైతే గోడ మీద ఆ వాక్య భావం కనబడుతుందో, ఈ చదివిన ఈ బెల్షస్సర్కి ఏమర్థం కాదు. ఇప్పుడు మనకు తెలుగు అందరూ తెలుగే కదా వచ్చేది. తెలుగు వచ్చిన వాళ్ళకంతా అక్కడ ఇంగ్లీష్ రాస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా? మరి ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళని పిలుచుకొని చెప్పుకోవాలి కదా దాని అర్థం. అప్పుడు ఏం చేయాలో తెలియక ఈ దానియేలు అనే వ్యక్తిని పిలిపించుకుంటాడు. ఎందుకంటే దానియేలు ఎట్లాంటి వాడు తెలుసా? దైవ జ్ఞానం నొందిన వ్యక్తి. ఆ వ్యక్తికి లోక జ్ఞానం తెలియదు, మనుషుల జ్ఞానం లేదు, పశువుల జ్ఞానం అంతకంటే లేదు. దైవ జ్ఞానంతో నింపబడిన వ్యక్తి. ఎలాంటి లోతైన మర్మాన్నైనా కూడా టక్కన గుర్తుపట్టి చెప్పేటువంటి అంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి దేవుడు. ఈ దానియేలుని పిలిపించినప్పుడు దానియేలు వచ్చి నిలబడినప్పుడు ఆ గోడ మీద రాసినటువంటి ఆ వాక్యాన్ని చదువుతాడు. ఆ వాక్యం ఏమని రాయబడిందంటే, మేనే మేనే టేకిల్ ఉపార్సిస్. అంటే దీని అర్థం ఏమిటి? ఈరోజు కూడా అంశం పేరు ఏమిటో తెలుసా? టేకెల్. చెప్పండి. టేకెల్ అనగా నేమి. చెప్పండి, మరొకసారి చెప్పండి. అయితే ఇప్పుడు ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఒకటి మేనే మేనే అంటే దాని అర్థం ఏమిటి? కింద 24 వచనం చదవండి. ఇప్పుడు 25 వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మేనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించెను. మరి టేకెల్ అంటే? టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ కనబడితివి. ఉపార్సిస్ అంటే నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీలకును ఇవ్వబడును. చాలు. ఇప్పుడు దీని అర్థాలు కూడా తెలుసుకున్నారు కదా? తలలు ఎత్తండి అందరూ, నన్ను చూడండి. దీని అర్థాలు తెలుసుకున్నారు లేదా? టేకెల్ అంటే ఇప్పుడు అదే సందేశం. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ప్రభువా ఈ జూన్ నెలలో ఈ మొదటి పునరుత్థాన ఆదివారపు దినాన
ఏ వాక్యం చెప్పాలని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశారు. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని చూసినప్పుడు నాకు కొన్ని విషయాలు నా మనసులో పెట్టారు. ఏమిటి టేకలంటే? టేకలంటే మీరు అంటారు టెంకాయలా? టేకేలంటే త్రాసులో నిన్ను తూచి తక్కువ కనబడితివి అని దాని అర్థం. మరొకసారి చెప్పదనా? టేకేలంటే అర్థం ఏమిటంటే త్రాసులో నీవు నిన్ను ఉంచినప్పుడు దేవునికి నువ్వు ఎట్లా కనపడ్డావంటే తక్కువగా కనబడితివి అని దాని అర్థం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను అవివేకనైతిని, మీరు నన్ను బలవంతం చేసితిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను అంటాడు. ఈ మాట బాగా వినండి. పౌలు గారు చెప్పిన మాట. దేవుడేమన్నాడు? టేకేలంటే అర్థం ఏమిటి? నువ్వు త్రాసులో తక్కువ కనబడితివి అని అర్థం కదా. మరి దేవుని దృష్టిలో మనం తక్కువ కనపడాలా, ఎక్కువ కనపడాలా? చెప్పండి. ఎక్కువ కనపడాలా, తక్కువ కనపడాలా? ఎక్కువ కనపడాలా. ఏమిట్లో ఎక్కువ కనపడాలి అంటే విశ్వాసములో ఎక్కువ కనపడాలా, ప్రేమలో ఎక్కువ కనపడాలా, నిజమైన భక్తులు ఎక్కువ కనపడాలి. ఇంకా దేవునికి ఇచ్చే విషయంలో అన్ని విషయాల్లో నీవు ఎక్కువ కనబడాలి. ఆ తూకం ఏం చేస్తుంది? నీవు ఈ భూమి మీద బతికినప్పుడే ఎంతంత విశ్వాసం నీ హృదయంలో నింపుకుని ఉంటావో, ఎంతంత ప్రేమ నీ హృదయంలో నింపుకున్నావో, ఎంతంత దేవుని మనసు నీలో నింపుకొని ఉన్నావో, అది ఏం చేస్తుందంటే రేపు నువ్వు చనిపోయిన తర్వాత, దేవుడి నిన్ను త్రాసులో ఉంచిన తర్వాత నీ విశ్వాసము, నీ ప్రేమ, నీ భక్తి, నీ కనికరం, నీలో ఉండే ప్రతి నీతి అక్కడేం చేస్తుంది? నిన్ను ఎక్కువ కనబడేట్లుగా చేస్తుంది. బ్రతికినప్పుడే నీలో విశ్వాసం తక్కువ, బ్రతికినప్పుడే నీలో భక్తి తక్కువ, బతికినప్పుడే నీలో ప్రేమ తక్కువ, బతికినప్పుడే నీలో నీతి తక్కువ ఉంటే ఇక్కడ తక్కువే, పరలోకములో తక్కిల్లో కూడా తక్కువే. మరి అప్పుడు ఏమంటాడు తెలుసా? నీవెందుకు తక్కువ కనబడితివి అంటాడు. ఈ పౌలు గారు అంటాడు, మీరు నన్ను తక్కువనిగా చూడొద్దు. నేను ఏ విషయంలో నేను మీకు తక్కువ కనపడ్డాను? అపొస్తలులు అందరికంటే నేను ఎక్కువవాడిని కదా. మీరెందుకు నన్ను తక్కువవాడిగా చూశారు? ఈరోజు కూడా సంఘంలో ఎవరినైనా కొద్దిగా తక్కువ చూస్తే సేవకుని మాట వింటారా? మందిరానికైనా వస్తారా? ఏం పోతారు, ఎప్పుడు ఇంకా నన్నేమి లెక్క చేయడు, నన్ను పట్టించుకోడు అంటారా? అయితే సేవకుడు నిన్ను తక్కువ చేసినా దేవుడు నిన్ను తక్కువ చేయడు. మనుషులు నిన్ను తక్కువ చూపు చూసినా దేవుడు నిన్ను తక్కువ చూపు చూడడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం, నీ భక్తి, నీ నీతి, నీ ప్రేమ, నీలో ఉండే దేవుని ఆ మనసు ఎంత ఉంటే అంత దేవుడు నిన్ను ఆయనకి ఎక్కువ కనబడితే చాలు. మనుషుల దృష్టిలో మనం తక్కువ కనపడినా మనకేం ప్రమాదం ఏమీ లేదు, పోయేదంటే ఏమీ లేదు. మనుషులు మనం ఎంత ఉన్న తక్కువ చూపునే చూస్తారండి. కానీ నేను అంటాను, ఈ పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, పౌలు గారిని కూడా ఆ రోజుల్లో తక్కువనిగా చూశారు. ఆయన అద్భుతాలు చేసే స్థితిలో వచ్చాడు. ఎవరు తల మీద ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఆయన నిలబడుతుంటే నీడబడి రోగాలన్నీ బాగైపోయాయి. ఏమండి, యేసు ప్రభు జీవితాన్ని జీవించిన తర్వాత రెండో వ్యక్తి ఎవరు జీవించారో తెలుసా? ఆ పరిశుద్ధతలో ఈ పౌలు గారే. యేసు ప్రభు అంత పరిశుద్ధంగా జీవిస్తే యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు అంత వ్యక్తిగా జీవించిన వాడు ఎవరంటే ఈ పౌలే. ఇంకా మరొక్కరు కాదు అంత పరిశుద్ధంగా బతికినవాడు. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఆయన అంత పరిశుద్ధంగా బ్రతికాడు, అంత దేవుని ప్రేమ కలిగి బ్రతికాడు. అక్కడ 15వ వచనం చదవండి ఒకసారి. అదే అధ్యాయంలోని 15వ వచనం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యాయపరిచెదను, నన్నును నేను వ్యాయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువ ప్రేమించుచున్నానో అంత తక్కువ మీరు నన్ను చూడండి. కొంతమంది ఎంతన ప్రేమేండి ఎక్కువ, ప్రేమలు కూడా ఎక్కువ తక్కువ ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయి. ఈ ప్రేమలో కూడా ఎక్కువ తక్కువ అనే ప్రేమలు కూడా ఉన్నాయి. కానీ ఈ పౌలు గారు
సంఘం మీద ఎంత ప్రేమ చూపించినా, మనుషుల మీద ఎంత ప్రేమ చూపించినా, ఈ మనుషులు తిరిగి ఏం చేశారు? పౌలు గారి మీద తక్కువ ప్రేమ చూపించారంట. యోసేపు యాకోబు వారి తండ్రి కదా, ఆయనకి ఎంతమంది కుమారులు? 12 మంది కదా. 12 మందిలో 12 మంది 10 మంది ఒక రకం ఉంటే యోసేపు ఒక్కడే ఒంటరుడు. పోని తల్లిదండ్రులైనా వేరేనా? కాదు, తండ్రి ఒక్కడే. తల్లులు వేరేనా? తండ్రి ఒక్కడే. కానీ ఈ తండ్రికి, ఒకే తల్లిదండ్రికి పుట్టిన పిల్లలే ఆఖరికి యోసేపు మీద ఎందుకు అంత పగబట్టుకున్నారు? యోసేపు మీద ఎందుకు ఆయన అంత కక్ష తీసుకోవాలని చూస్తున్నారంటే, తండ్రి మిగిలిన కొడుకుల కంటే ఆఖరికి పుట్టిన వాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్నాడు. అందుకే మిగిలిన అన్నదమ్ములకి ఏమొచ్చింది? యోసేపు మీద పగ పెంచుకున్నారు. ఎప్పుడెప్పుడు చంపుదామా అని వెతుకుతున్నారు. కానీ ఈ పౌలు గారు కూడా అంటాడు, మీరు నన్ను ఎంత ఎక్కువ ప్రేమించినా మీరు నన్ను తక్కువ ప్రేమిస్తున్నారే, ఎంత ఎక్కువ మిమ్మల్ని ప్రేమించినా మీరు నన్ను అంత తక్కువ ప్రేమిస్తున్నారే అని చెబుతూ కింద మాటలను అంటాడు. కింద మీరు తర్వాత చదువుకోండి. నేను ఎవరికి మీకు భారంగా ఉండలేదు కదా, నేను డేరాలు కొట్టుకుంటూ సేవ చేశాను, మీకు భారంగా ఉండకూడదని, ఎంతసేపున్న దేవుని ప్రేమ నేను మీకు చూపాలని అని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే దేవుని బిడ్డలారు, ఇక్కడ ఒక మాట మీరు ఆలోచించండి. ఈరోజు ప్రేమలో కూడా కొంతమంది తక్కువ కనపడుతుంటారు. ఇక్కడ తక్కువే, పరలోకంలో కూడా. ఇక్కడ ఎంత తక్కువ అయిపోతే పరలోకంలో కూడా అంత తక్కువ అయిపోతాం. మరి కొంతమందికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇంక తినిపించి చంపేంత ప్రేమ కూడా ఉంటుంది. 62వ కీర్తన 9వ వచనం చదవండి. అల్పులైన వారు ఒట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టిలో ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. చూడండి ఈ మాట. ఈ దావీదు గారు కీర్తన రాస్తే ఏమంటాడు తెలుసా? మన భక్తి, మన విశ్వాసం, మన ప్రేమ, మన నీతి, మన జాలి, మనము జీవించే విధానం అంతా ఈ లోకంలో కనబడదు. ఎక్కడ తేలిగొడతాడు దేవుడు? చెప్పండి, ఎక్కడ తేలిగొడతాడు? పరలోకంలో త్రాసులో కనబడుతుంది. మనం ఎంత ఈ లోకంలో విశ్వాసంతో బ్రతికమో, ఈ లోకంలో దేవుని కొరకు ఎంత బ్రతికామో అనేది అంతా కూడా, ఈ భక్తి అంతా కూడా ఎక్కడ చూస్తాడు తెలుసా? పరలోకంలో త్రాసులో నిన్ను తూచి చూస్తాడంట. అప్పుడు నీ ప్రేమ తక్కువ కనపడకూడదు, నీ విశ్వాసము తక్కువ కనపడకూడదు, ఇంకా నీవు దేవుని కొరకు పడిన ప్రయాస ఏది తక్కువ కనబడకూడదు. వినండి, ఎక్కడ మన భక్తి విశ్వాసం అంతా తేలిపోతుందంటే పరలోకంలో త్రాసులో తేలిపోతుంది. అందుకే ఆ మాట అంటాడు కదా, గనులైన వారు మాయ స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు అంటాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రజల ముందు బాగా మనము కనబడొచ్చండి, ప్రజల ముందు బాగా మనం ఉండొచ్చండి, కానీ రేపు దేవుని ఎదుట మన విశ్వాసం లేదా మనం జీవించిన విధానం, మన క్రియలన్నిటిని బట్టి త్రాసులో తేలిపోతుంది. అయితే ఇక్కడ నేను చెప్పే మాట ఏమిటంటే, నీవు బ్రతికినంత కాలం తక్కువ కనబడి బ్రతకూడదు, తక్కువ కాకూడదు. కొంతమంది బ్రతికే విధానం తక్కువే, వారికి ఉన్నదంతా తక్కువే. కానీ ఈరోజు ఒక అద్భుతమైన మాట మీకు చెప్తాను. నీవు బ్రతికినంత కాలం తక్కువ కనబడుకోకుండా నువ్వు ఉండాలంటే నీవేం చేయాలో తెలుసండి? ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి పనులన్నిట్లోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతిని ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని గట్టిగా హల్లెలూయా. కానీ భూమి మీద నువ్వు బ్రతికినప్పుడు నువ్వు తక్కువవాడికి కనబడుకోకుండా ఉండాలంటే, 10 మందిలో నువ్వు తక్కువ కనబడకుండా ఉండాలంటే నీకు ఏమి తోడవసరం? ఎవరు తోడవసరం? దేవుని తోడవసరం. ఎవరు తోడవసరం అండి? నీ దేవుడు నీకు తోడే ఉంటే నీకేమి తక్కువ కాదు. దేవుడు నీకు తోడే ఉంటే ఏది నీ కొదవ రానియడు. ఈరోజు నీకు దేవుడు తోడే ఉన్నాడా లేదని ఒక్కసారి పరీక్షించుకోండి. మీ పక్కలోనే దేవుడు తోడే ఉంటాడు. ఎవరైనా చూశారా లేదా?
చూసారా? మీ పక్కలో ఎవరున్నారు చూడండి ఒకసారి. పక్కలో ఎవరున్నారు? పక్కన పక్కన చూసుకునండి. మీరు అంటారన్న మనుషులే కదన్నా అంటారేమో. కానీ కనబడే మనుషులు కనపడుతున్నారు, కానీ కనబడిన ఒక ఆత్మస్వరూపి నీ పక్కనే నిలిచి ఉన్నాడు. నీ పక్కనే నిలిచి ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నీకు తోడే ఉంటే ఏమి తక్కువ చేయడు. నీకు తినడానికి కొదువు చేయడు, కట్టుకోవడానికి బట్టలు తక్కువ చేయడు, ఉండడానికి ఇల్లు తక్కువ చేయడు. నీవు ఏది కావాలంటే అవన్నీ కూడా నా దేవుడు తక్కువ చేయకుండా నీకు ఈ నిరంతరము వాటిని నీకు సహాయం చేస్తుంటాడు. కారణం ఏమిటంటే నీకు నీ దేవుడు ఏమై ఉన్నాడు? తోడే ఉన్నాడు. దేవుడు తోడే ఉన్నాడు కనుక నీకేం తక్కువ చేయడు. మనకు తక్కువ కాకుండా ఉండాలంటే మనకెవరు తోడు అవసరమో? కొన్నిసార్లు భార్య భర్తకే తోడే ఉండదండి, భర్త భార్యకే తోడే ఉండదండి, తల్లిదండ్రులు పిల్లలకు తోడే ఉండరు, పిల్లలకు తల్లిదండ్రులు తోడే ఉండరు, అన్నకు తమ్ముడు తోడు ఉండడు, తమ్ముడికి అన్న తోడు ఉండరు, ఎవరికెవరు తోడు ఉండరండి. కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అనేక రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మన కట్టుకున్నవారు, మన రక్త సంబంధికులు ఎవరు తోడుండకపోవచ్చు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నీకు నిరంతరము తోడై ఉండునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నిరంతరం నీకు తోడై ఉండునుగాక. ఆయన తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదు. కొంతమంది కన్నా ప్రతి విషయంలో కొంతమంది చింతిస్తుంటారు. రోగాలు వచ్చినప్పుడు చింతే, బాధలు వచ్చినప్పుడు చింతే, అవమానాలు వచ్చినప్పుడు చింతే, నిందలు వచ్చినప్పుడు చింతే, తినడానికి లేనప్పుడు చింతే, కట్టుకోవడానికి లేనప్పుడు చింతే. చీమలు చూడండి, చీమలకు చింత ఉంటాయా లేదా? చింత ఉందా? ఉందే? కరెక్ట్ చెప్పండి. చింత ఉంటే దేవుడు అనేవాడు ఏమనేవాడు? చీములకు కూడా చింతే ఉండేదనేవాడు కదా. దేవుడు ఏం చెప్పాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడత కనిపెట్టు అంటాడు. అంటే ఈ చీముల కంట వాడి ధైర్యం ఏమిటి తెలుసా? వేసవ కాలమా, ఏ కాలం అది పెట్టుకునేది చీమలు? వేసవ కాలమే కదా. చీమలు ఎంత ఉంటాయి? కొంతమందికి చీమలు అంటే భలే కక్ష. అబ్బో, ఒక్క చీమ వస్తే అంటారు, ఇట్లా చీమను చంపే పడేస్తారు. ఇంకా అమ్మా చీమ బాగా వచ్చావమ్మా, రామ్మా, ఇంకా ఇక్కడల్లా తిరగమ్మ అంటారా? అమ్మో చీమలు కొరకు ఇంక అంతే. ఇంకా కానీ చీమలు చూసి మనమేం నేర్చుకోవాలంటే, మనిషి చూస్తే 6 అడుగులు హైట్ ఉంటాడు, చీమలకున్న జ్ఞానం ఉండదు. మనిషి చూస్తే ఏనుగులాగా ఉంటాడు, ఏనుగంత బలం ఉంటుంది, కానీ చీమలకున్న జ్ఞానము తెలివి లేదు. అందుకే అంటాడు, చీమలను చూసి నేర్చుకో సోమరి. ఏం చూసి నేర్చుకోవాలి ప్రభు అంటే, చీమల కంట చింత ఉండదంట. అందుకని అంటాడు, ఆకాశ పక్షిని చూడండి, అవిత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని వాటిని దేవుడు పోషిస్తాడు కదా. అయినా వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, తండ్రి మిమ్మల్ని పోషించలేడా అంటారు. ఎవరి గురించి చెప్పాడు మాట? చింత చేసేవాళ్ళనా? చింత లేకుండా ఉండేవాళ్ళనా? ఏం చేస్తావు? చింత చేసి జాండి పెంచుకుంటావా, జాండి తక్కువ చేసుకుంటావా, ఎక్కువ చేసుకుంటావా? చింత చేయడం వల్ల నీకు ఏ లాభం లేదు. చింత చేసి షుగర్ వస్తుంది, చింత చేసి బీపీ వస్తుంది, చింత చేసి ఏమొస్తుంది? లేనిపోని రోగాలు అన్నీ అంటుకుంటాయి. దానివల్ల నీకు నష్టమా లాభమా? నష్టమే కదా. అందుకే చింత చేయొద్దు. నువ్వేం భలే చెప్తావు, మాకు చింత లేకుండా ఎట్టుంటుంది అనేది. మీరు చింత ఉంటుంది, ఎవరికి లేదంటావు? అందరికీ ఉంటుంది చింత. కానీ నా దేవుడు నీకు తోడై ఉంటే నీకు ఏం తక్కువ చేయడు. నువ్వెందుకు చింత చేస్తారంటే, కొంతమంది ఎప్పుడైతే మనకు కొదవై ఉంటాయో, తక్కువ ఎప్పుడైతే కనబడతాయో, కనబడినప్పుడు ఏమొస్తుంది మనిషిలో? చింత, ఆందోళన, భయము, ఇవన్నీ కూడా వణుకు పుడుతుంది. కాబట్టి నా తండ్రి ఈ పూట చెప్తున్న ఒక చక్కటి అద్భుతమైన మాట ఏమిటంటే, నీవేమి చింత చేయొద్దు, ఏమి నీకు తక్కువ కాదు, నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానాను ఊరిలో, కానాను ఊరుందా లేదా? ఉందా లేదా? కానాను ఊరుంది. ఆ ఊరిలో ఒక వివాహం జరుగుతుంది.
వివాహం జరుగుతున్నప్పుడు యేసు ప్రభు తల్లిని ఆ వివాహానికి పిలిచారు. పిలిచి ఏం చేశారు ఆ దినాల్లో అంటే ద్రాక్ష రసాన్ని పోసేవారు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే మనం లడ్డు బూందీ ఇంకా ఇవన్నీ కూడా. ఈ వివాహంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తల్లి వెళితే చాలామంది కూడా బంధువులు స్నేహితులు అందరూ కూడా వివాహానికి వచ్చారు. వివాహానికి వస్తే వివాహం జరిగించుకునే వారి జీవితంలో కలవరం వచ్చింది. చింత చేస్తున్నారు. ఎందుకు చింత చేస్తున్నారంటే ఇంతమంది వచ్చారు. 200 మంది వస్తుంది అనుకుంటే 1000 మంది వచ్చారు. ఈ 1000 మందికి ద్రాక్షరసం అవుతుందో కాదో. ఆఖరికి ద్రాక్షరసం అయిపోయిందంట. అయిపోయినాకనే యేసుప్రభు తల్లి దగ్గరకు వచ్చారు పరిచారకులు. వచ్చి యేసుప్రభు తల్లి ఎవరు, ఆమె పేరేమి, మరియమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది అంటారు. అంటే ఇప్పుడు ఆ పెళ్ళిలో ఏం తక్కువైపోయింది? ద్రాక్షరసం తక్కువైపోయింది. ఇప్పుడు పెళ్ళికి ఇప్పుడు ఎందుకు వాళ్ళంతా కలవరపడ్డారు? ఏదో తిన్నందుకు తాగినంత పోనే అనుకునొచ్చు కదా. అంటే నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళినప్పుడు అట్లా కూర్చొని వంటది అదేదో భోజనాలు తింటున్నప్పుడు సంఘ పెద్ద అన్నాడు, రేయ్ పెళ్ళంటే పేరు నీవు గంట సేపు వాక్యం చెప్పినా మంచి పేరు రాదు. కొత్త 1000 బట్టలు కట్టుకున్నానికి మంచి పేరు రాదు. ఎక్కడొస్తుంది మంచి పేరు? తినేక పుట్టారు ఇంకొంతమంది. ఆ సంఘ పెద్ద ఇంతలా ఉన్నాడు, తినేకొచ్చినట్టున్నాడు సంఘ పెద్దకి. నాకు అనిపించింది గుద్దుని అనిపించింది. పక్కన నిలబడితే ఒకసారి నువ్వు గంట సేపు చెప్తే పేరు రాదు. అదే పేరు ఏడొస్తుందంటే తినేకాడేనంట. ఎందుకంటే బాగు చేశారంటే బాగా బలి చేశా అంటే వంట తినేదానికి బలి చేశా. చూడండి, ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందని వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. ద్రాక్షరసం అయిపోగొట్టారు. మొత్తానికి అయిపోతే అప్పుడు తల్లికి చెప్పారు. తల్లి ఏం చేస్తుంది తెలుసా? యేసు ప్రభుకి చెప్తుంది, అయ్యా యేసు ద్రాక్షరసం అయిపోయిందంట అంటది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నా ప్రతాపం ఏం చూపిస్తాను అన్నాడా? ఏమన్నాడు తెలుసా? అమ్మా నా సమయం ఇంకా. అంటే యేసు ప్రభు వారిలో ఎంత తగ్గింపు చూడండి. అంటే యేసు ప్రభులో మనం చూడాల్సినటువంటి ఒక కోణం ఏమిటంటే పరలోకంలోని ధనవంతుడే కదా. ధనవంతుడై ఉండి ఈ భూమి మీదకి ఎట్లా వచ్చాడంట? దరిద్రుడుగా వచ్చాడంట. ఏమంత కర్మ ఆయనకి? ఎవరైనా డబ్బు ఆస్తులు అంతస్తులు బంగారు వెండి అంత ధనాన్ని సంపాదించుకొని అంత పెట్టుకొని దరిద్రికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఎందుకు దరిద్రుడై వచ్చాడంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. గట్టిగా చెప్పండి, మనము ధనవంతులు కావడానికి. అందుకే ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి కనుక మనల్ని మన దగ్గరికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ఆయన మనకు ఏది తక్కువ కాకుండా ఆయనదా ఉన్న సమృద్ధిని మనకు పంచిపెట్టడానికి వచ్చాడు. మీరు అనొచ్చు, అన్నా 10 ఏండ్లైందన్న దేవుని నమ్ముకొని, 5 ఏండ్లన్నా అయిందన్న దేవుని నమ్ముకొని నా బతుకి ఎక్కడంటే అక్కడే ఉందన్న. ఏం దేవుడిచ్చాడన్నా? అది అప్పులే, అదే తిప్పులే, అది రోగాలన్నా, అంతే కదన్నా. ఇంకేమి ఇచ్చాడన్నా? దేవుని నమ్ముకున్న దానికి మాకు ఏం వెలి చేశాడన్నా అని మీరు అనొచ్చు. కానీ దేవుడు ఏం పంచిపెట్టాడు తెలుసా నీకు? ఆస్తులు అంతస్తులు వెండి బంగారం నీకు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయనలో ఉన్న ధన సమృద్ధి అయిన ప్రేమ నీకు పంచాడు, కనికరం నీకు పంచాడు. రోగాలు వస్తే రోగాలు బాగు చేశాడు, సమస్యలు వస్తే సమస్యలు తీర్చాడు నా తండ్రి. నీకు ఆస్తులు అంత అవి ఇచ్చాడు అనుకోండి, నీవెవరు మర్చిపోతావు ఆఖరికి. అందుకే నీకు ఇయ్యాడు. అందుకని ఆయన ప్రార్థన చేస్తాడు, ఏనాటికి ఆహారము ప్రభువా నాకు ఎక్కువ ఇయ్యద్దు. చెప్పండి, ఎక్కువ ఇయ్యద్దు. ఆ మాట బలం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన. ఎవరు పలికారంటే మాటను? ఏమని పలికాడు? ఇప్పుడు 7వ వచనం నుంచి చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని
అబద్ధమును నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయద్దు, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, నేను బీదనై దొంగిలి నా దేవుని నామను దూషింతునేమో, దాని గూర్చి దాసుని గురించి దాని యజమాని కొండములను. చూడండి, ఇక్కడ చూడండి, ఎంత అద్భుతమైన మాట కదా. ఎవరైనా ఇట్లా ప్రార్థన చేస్తున్నారు ఈ దినాల్లో? ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నాకు ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఎందుకు ఎక్కువ ఇవ్వద్దు అన్నాడు? చెప్పండమ్మా, ఎందుకు ఎక్కువ ఇవ్వద్దు అన్నాడు? అంటే ఎక్కువ ఇస్తే అక్కడే ఉంది కదా సమాధానము. ఎక్కువైతే కడుపు నిండిన వాడనై, కడుపు ఆకలితో ఉన్నోనికి కారం పొడి అన్నం పెట్టినా తీపి కనపడుతుందంట. అదే కడుపు నిండిన వ్యక్తికి మంచి మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏం పెట్టినా ఇదేం బాగుంది అంటుంటాం లేదా? అంటే నేను అంటాను, అందుకే ఈ చెప్పిన ఆగురు పలికిన మాట, ప్రభువా నాకు ఎక్కువేయద్దు, తక్కువేయద్దు. ఎక్కువిస్తే నేను ఎక్కడ కడుపు నిండిన వాడిని నేను విడిచిపెడతానేమో, అట్లా అని చెప్పి నేను బీదనై ఎక్కడ నిన్ను దొంగతనం చేసి అలవాటు పడి నేను నిన్ను దూషిస్తానేమో అని చెప్తే ఏమంటాడు తెలుసా? నాకు ఎక్కువేయకుండా తక్కువేయకుండా ఏనాటికి ఆహారము. నా జీవితంలో సాక్ష్యం చెప్పుదునా? ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. మీరు అనొచ్చు, అన్నా నీవు సేవకు సమర్పించుకునేవు కదన్నా, మరి నీకు దేవుడు బాగా ఇవ్వాలి కదన్నా, దండికి ఇవ్వాలి కదన్నా అనొచ్చు మీరు. నేను అడిగినా దేవుడు ఇయ్యాడు, అందుకే అడగను. ఎందుక అంటారా? ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే సేవ చేసేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమని రాయబడింది బైబిల్లో? నీ ధనం ఎక్కడుండునో నీ మనసు లేదా నీ హృదయం అక్కడే దాని మీదే ఉంటుందంట. ఈరోజు దేవునికి నేను సొంతిల్లు ప్రభా, సొంతిల్లు సుమారు ఒక 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా. ఇచ్చాడా? ప్రభా ఒక సొంత మందిరమి ప్రభా అని ప్రార్థన చేశాను. ఇచ్చాడా లేదా? అంటే పర సంబంధమైన ఆశీర్వాదము అడిగిన వెంటనే ఇస్తాడు. ఇది భూ సంబంధమైన వాటిని ఎంతైనా అడుగు, దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకురా నీకు అవసరం, నేను నీకు తోడై నీకు పరలోకంలో ధనాన్ని దాచిపెట్టాను అంటాడు. నీ ఒకవేళ ఇప్పుడు నీ జీవితం తక్కువై ఉండొచ్చు, నీ ఉద్యోగం తక్కువై ఉండొచ్చు, నీ కావలసిన అవసరతలను తక్కువే కనపడవచ్చు, కానీ నా దేవుడు నీకు తోడే ఉంటే ఏది తక్కువ చేయకుండానుగాక. అవన్నీ కూడా పరలోకంలో నా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తానండి. అదేమిటంటే, మరి దేవుడు మనకు తోడై ఉండాలి, తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా మనకి ఇవ్వాలంటే మరి మనమేమి చేయాలి? దేవుడు తోడై ఉండాలంటే దేవునికి మనమేమి చేయాలి? ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాట చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఈ మాట చాలాసార్లు మీరు చదివే ఉంటారు, ఈ సందర్భం కూడా చాలాసార్లు మీరు విన్నారు. ఇక్కడ కొద్దిగా నేను వివరించి చెప్తాను, తర్వాత మీరు చదవమన్నప్పుడు చదవండి. ఒకసారి గట్టిగా అల్లెల్లి చెప్పండి అందరూ. ఆ దినాల్లో భయంకరమైన కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ దినాల్లో ఏలియా అనే గొప్ప దైవజనుడు ఉన్నారు. ఏలియా దేవుని సేవకుడు, అన్ని సమర్పించుకొని వచ్చిన వ్యక్తి. ఆ రోజుల్లో కరువు, వర్షాలు లేవు, పంటలు పండలేదు. ఏం చేశాడు తెలుసండి? దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు కేరీ తన వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉండమన్నాడు. అక్కడ ఏం చేశాడు తెలుసా? సేవకుని కాకుల ద్వారా మాంసము రొట్టె మాంసం తీసుకుని వచ్చి ఇచ్చాడు. కొన్నిసార్లు మన విశ్వాసం ఏం చేస్తుంది తెలుసండి? ఎవరినో అడుక్కోవాల్సిన అవసరం లేదు, మనం ఉన్న దగ్గరికే దేవుడు వారిని పంపిస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. మేము సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో మీకు ఎప్పుడు చెప్పినట్టున్నాను. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తానంటే అందరికీ అవగాహన కొరకు. మాకు పెద్ద గ్యాస్ కూడా లేదు,
తర్వాత రేషన్ కార్డు లేదు, ఏమీ లేదు. ఆ బియ్యం కూడా అది లావు బియ్యం కొనడానికి 11 రూపాయలు కేజీ. అట్లా వెళ్ళడం, 11 రూపాయలు పెట్టి రోజు రోజు ఏ పూట ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం ప్రారంభంలో. ఒకసారి బియ్యం లేవు, ఏమి లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోనీ ఎవరినైనా అడిగి, ఒక ఆయన అడిగితే డబ్బులు లేవన్నాడు, వేరే రకంగా మాట్లాడాడు. సరే ఇదంతా ఎందుకులే అని చెప్పి ప్రార్థించాను. ఒక 2-3 రోజుల తర్వాత అనుకుంటాను, ఒక తల్లి, ఒక 60 సంవత్సరాలు ఉంటుంది, ఆమె కొద్దిగా పరిచయం లేండి ఇంతకుముందు. ఆమె ఎన్నో రోజుల నుంచి ఒక 50 కేజీలు బియ్యం దాచిపెట్టిందంట. 50 కేజీలు బియ్యం దాచిపెట్టి ఇద్దామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకునేదంట. బియ్యం మూట మోసుకొని మా ఇంటి దగ్గరకు వచ్చింది. అడుక్కుంటూ పలానా సార్ ఉన్నాడు, ఎక్కడెక్కడంటే ఎవరు పిల్లలు పిలుచుకొని వచ్చారు. పిల్లలు వచ్చి, సార్ ఎవరో మీ కొరకు వచ్చారంటే, ఎవరమ్మా అని చూశాను. ఆ ముసలామె, ఏమో వచ్చినావు అంటే, ఏం లేదు సార్, గత 2-3 రోజుల నుంచి నేను చాలా రోజుల నుంచి 50 కేజీలు బియ్యం దాచిపెట్టాను. ఎందుకో ఈ 2-3 రోజుల నుంచి నాకు దేవుడు నీకే ఇవ్వాలన్నట్లుగా నా మనసు ఏదో ప్రేరేపణ కలుగుతుంది, అందుకే నిన్ను అడ్రస్ తెలుసుకుని వచ్చాను అని చెప్పి అప్పుడు 50 కేజీలు బియ్యము 500 రూపాయలు కానుకిచ్చాను. 3 రోజుల తర్వాత, నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, మనం చేసే ప్రార్థన, మన విశ్వాసం ఎప్పటికి వ్యర్థము కాదు. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆ తల్లి ఒక 50 కేజీలు బియ్యము 500 రూపాయలు కానుకిస్తే అప్పుడు కొన్నాళ్ళు మళ్ళీ అట్లాగే జీవించుకొని ఇప్పుడు ప్రారంభ స్థితిని దేవుడు ఏం చేశాడు తెలుసా? క్రమక్రమంగా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ఏలియా కేరీతన వాగు దగ్గర ఏమీ లేనోడు, ఏం చేయాలో అర్థం కాదు, తినడానికి తిండి లేదు, కరువు వచ్చింది. కాకుల ద్వారా ఏం చేశాడు తెలుసా? ఆహారము పెట్టాడు, మాంసం పెట్టాడు, రొట్టె పెట్టాడు. ఆఖరికి ఏమో అక్కడికా కేరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోతుంది. మరలా దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అంటాడు, ఏలియా నేరుగా నువ్వు సారేపతని ఊరికి వెళ్ళు. ఆ సారేపతని ఊరికి వెళితే నీకు ఎదురుగా ఎవరు కనపడుతుంది తెలుసా? ఒక విధవరాలు కనపడుతుంది. ఈ విధవరాలు కట్టిపుల్లలు ఏరుకొని కనపడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళమంటే ఈయన దేవుడు చెప్పాడు కదా, దేవుడు పొమ్మన్న చోటు ఖచ్చితంగా ఈ వ్యక్తి వెళ్ళాడండి. ఆమె దగ్గరికి వెళితే చూస్తే అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా కొంచెం నిల్లిస్తావా అని అడిగాడు. ఆమెనింది, నిల్లిస్తానయ్యా అని చెప్పి వెళదామని అడిగేసేలోపు మరలా పిలిచాడు. అమ్మా ఆగు అంటాడు. ఏంటయ్యా? ఏం లేదమ్మా, తినక చాలా రోజులు అయింది, ఆకలితో ఉన్నాను, నీ ఇంట్లో ఏదైనా రొట్టె ఉంటే తీసుకొని వచ్చి ఇస్తావా అంటది. అప్పుడప్పుడు ఏమంటది? ఇప్పుడు చదవండి అన్నమాట. 16వ వచనం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము కింద ఇక్కడ 12వ వచనమా 9వ వచనం చదవండి. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని, అందుకు అతడు లేచి సారేపతనుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకి పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మను. గట్టిగా చదవండి గట్టిగా. పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయో నా యొద్ద నున్నెవు కానీ అప్పమొకటని లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకున్నానని కొన్ని పుల్లలు ఏరుకొట్టకై. చూడండి ఇక్కడ ఏమనింది? అమ్మా నీ చేత్తో కొద్దిగా అది రొట్టె అడిగితే ఏమనింది ఈమె? అయ్యా నా ఇంట్లో ఉండేది కొంచెమే, కొంచెం అంటే తక్కువ, నా ఇంట్లో ఉండేదే కొంచెం, నా ఇంట్లో ఉండేది ఇంతే పిండే ఇంతే నూనె. అంటే ఆమెకి అప్పటికప్పుడు చేసుకొని తిని ఇద్దరు చచ్చిపోదామా అని నిర్ణయించుకునింది. ఎందుకంటే ఇంకా అప్పుడు తింటే ఇంకా అప్పటికే ఉంది, రెండో పూటకి ఇంకోసారి లేదు. అంటే ఆమె ఇంట్లో ఏముంది తెలుసా?
తినడానికి ఆహారం తక్కువ ఉంది. ఇప్పుడు ఎవరిని పంపించాడు అక్కడికి? దేవుడు ఏలియాని పంపించాడు. ఏలియా అడిగిన వెంటనే ఆమె అంటది, ఆ మాట చెప్పేసరికి మరల ఏమంటాడు తెలుసా? అమ్మా, నేను చెప్పినట్టు మరలా నీవు చేయమంటాడు. వెంటనే మరొక్క మాట చెప్పుకోకుండా వెళ్ళి ఆమెకున్న దాంట్లోనే ఆ తక్కువ ఉన్న ఇంతే పిండి ఎంతో నూనె లేనో తాను తినే తిండిలో ఇంతే ముద్దులో ముద్ద ఎవరికి ఇస్తుంది? సేవకునికి ఇస్తుంది. వెంటనే ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు 16వ వచనం చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండే తక్కువ కాలేదు, బొడ్డులో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము ఆయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే సేవకునికి ఇచ్చిందో ఆమె ఇంట్లో ఏమైపోలేదంట? నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు. ఇది విచిత్రమా కాదా? అద్భుతమా కాదా? అద్భుతం. నేను ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే, ఆ దినాల్లో అయితే మరి దేవుడు ఆమె జీవితంలో చేసి ఉంటాడన్నా, మరి ఇప్పుడు మా జీవితంలో లేదే అని మీరు అనొచ్చు. అట్లా అనుకునే వాళ్ళంతా అల్ప విశ్వాసులు. విశ్వాస అయితే ఏం చేస్తాడు తెలుసా? సారేపతికి విధవరాలకి తీర్చిన ఆ దాహాన్ని అది ఆతిథ్యం పుచ్చుకున్న వెంటనే ఆమెకు చేసిన దేవుడు, మేలు చేసిన దేవుడు మాకు చేయలేడా అంటారు. ఈమె ఎప్పుడైతే ఇచ్చిందో వెంటనే ఆమె ఇంట్లో ఏమైపోలేదండి? ఎప్పటి వరకు సమృద్ధి ఉంది? మరలా ఈ భూమి మీద వర్షం కురిసేంత వరకు ఆమె తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె. చూడండి ఎంత అద్భుతం. అయితే ఇక్కడ దేవుడు నీకు తక్కువ చేయకుండా ఉండాలంటే, దేవుడు నీకు తోడే ఉండాలంటే నీవేం చేసేది నేర్చుకోవాలి తెలుసా? దేవునికి ఆతిథ్యం ఇచ్చేది నేర్చుకోవాలి. చెప్పండి, మొట్టమొదటి మేము ఏం చేయాలంట? మొట్టమొదటి మాట ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరికి? దేవునికి. ఆతిథ్యం అంటే ఏమి? చెప్పండి, ఆతిథ్యం అంటే ఏమిటి? ఇప్పుడు మన బంధువులు వస్తారండి, వచ్చిన వారికి నిలు పెట్టుకోకుండా ఉంటావా? ఆహారం పెట్టుకోకుండా ఉంటావా? ఉంటావు కదా. నువ్వు ఎట్లా పోతావు? ఉండు ఉండు ఉండు, బిర్యానీ చికెన్ మటన్ తినిపించి బాగా కడుపు నింపి ఆయన బాగా పెట్టామా అంటుంటాడు అని నేను అంటాను. దీన్ని ఏమంటారంటే ఆతిథ్యం. ఈరోజు చాలామందికి ఎందుకు తక్కువ అంటే, నీకు ఆతిథ్యం ఇచ్చే గుణం లేదు. అంటే కొంతమంది ఈ ఆతిథ్యం ఇచ్చే గుణం లేని వారిని ఏమంటారు తెలుసా? పిసినారులు అంటారు. ఏమంటారండి? పిసినారులు అంటారు. ఆతిథ్యం ఇవ్వాలి దేవునికి. దేవుడు ఏమన్నాడు? నా సేవకుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే. సేవకునికి ఇచ్చే మంచినీళ్ళు ఇచ్చిన నీవు ఎవరికి ఇచ్చినట్టుతో సమానము. అందుకే మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనంలో ఏమన్నాడు తెలుసా? వారు ఈ లోకానికి వచ్చినప్పుడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా వేరుపరుస్తాడంట ప్రజలను. అంటే గొర్రెలెవరు, మేకలెవరు అంటే, గొర్రెలంటే నీతిమంతులు, మేకలంటే అనీతిమంతులు అని. అంటే రెండు భాగాలుగా దేవుడు చేస్తాడు. అంటే దేవుని కొరకు పరిశుద్ధంగా నీతిగా బ్రతికిన వారిని ఒకవైపు, ఇంకా పాపంతో జీవిస్తున్న వారిని ఇంకొక వైపు చేసి, ఈ గొర్రెలుగా ఉన్నటువంటి కుడివైపు ఉన్న వారిని చూసి ఏమంటాడు అక్కడ? ఇప్పుడు చదవండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహము ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రవ్వా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరమై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుట చూచి నీ ఎద్దుకు వచ్చితమని ఆయనను అడిగాను. అప్పుడేమంటాడు ఆయన? అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరి. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సారేపతి విధవరాలు ఎవరికి చేసింది ఆతిథ్యం? ఎవరికి ఇచ్చింది? దేవునికా సేవకునికా? సేవకునికి ఇచ్చింది కదా. మరి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ అల్పులైన మీ సహోదరులలో ఎవరికైనా మీరు చేస్తే వారికి కాదు చేసినట్టు, నాకు చేసినట్టు. మీరు అనుకోవచ్చు, ఆయనకెందుకు పెట్టాలి, ఎమ్మకెందుకు పెట్టాలి, ఈమెనెందుకు చూడాలా, ఆమెనెందుకు చూడాలా. కొంతమంది భలే ఉంటారు కదా ఇంట్లోన.
అత్త కోడలకే ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఏంటికి పెట్టాలంట. కొంతమంది చూడండి, దేవుడు ఏం చెప్పాడు, శత్రులు కూడా ప్రేమించు, శత్రులు కూడా ఆకలికొని ఉంటే అన్నం పెట్టండి, దప్పుకొని ఉంటే దాహం ఏంటని శత్రులు కూడా ప్రేమించమంటాడు. నీవు ఇంట్లో ఉన్న అక్కనే ప్రేమించవు, ఇంట్లో ఉన్న ఆ తల్లిదండ్రులే ప్రేమించవు, ఇంట్లో ఉన్న భర్తనే ప్రేమించవు, ఇంట్లో ఉన్న ఇంకెవరు తోబుట్టు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళే ప్రేమించవు. కానీ నువ్వు చేసే ప్రతిఫలం అంతా కూడా ఎవరికి చెందుతుంది? అది నా దేవునికే చెందుతుంది. అందుకే అప్పుడంతా ఇక్కడ నీవు ఇచ్చే ఆతిథ్యం అంతా ఎవరికి ఇచ్చినట్లండి? దేవునికి ఇచ్చినట్టు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సేవకునికి ఇచ్చిన ఆతిథ్యం అంతా దేవుని లెక్కలోకి వెళ్ళిపోయింది. అందుకే ఆమెకు 3.5 సంవత్సరాలు దేవుడు ఏం రానిలేదు తెలుసా? కరువు రానిలేదు. పక్కనోళ్ళు కరువు వచ్చింది, ఆమెకు తక్కువ రాలే. తినడానికి తక్కువ లేదు, ఉండడానికి తక్కువ లేదు, కట్టుకోవడానికి బట్టలు తక్కువ లేదు, ఏమి తక్కువ లేకుండా, కొదువు లేకుండా నా తండ్రి సారెపతి విధవరాలకి గొప్పగా ఆశీర్వదించినట్లుగా నీ కుటుంబంలో కూడా దేవుడు తక్కువ చేయకుండా సమృద్ధిగా ఇచ్చునుగాక. చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు. చూడండి, మన పితరులు తెలియదు. ఇప్పుడు నువ్వు చేసి ఈ మాట బాగా వినండి. మన పితరులు ఉన్నారు చూడండి, మన పితరుల్లో వారికి తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. అంటే వారు ఆతిథ్యం ఇచ్చింది మనుషుల రూపంలో కనపడితే ఇచ్చింది ఎవరికో తెలుసా? దేవదూతలకి ఇచ్చిందితో సమానం అంట. మీరు అనుకోవచ్చు, ఈయనకైనా ఇచ్చింది, ఆయనకైనా ఇచ్చింది, ఆమెకైనా నేను మేలు చేసింది. దేవుని బిడ్డలారా, నువ్వు చేసిన మేళ్ళు ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోయావు తెలుసా? దేవునిలోకి వెళ్ళిపోయింది. అంటే వారికి తెలియదు నువ్వు చేసే ఆతిథ్యం అనేది నువ్వు మనుషులు చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసే ఆతిథ్యం ఎవరికి చేస్తున్నావు తెలుసా? దేవునికి చేస్తున్నావు. ఈ ఆతిథ్యము చేయాలి, కానీ పరిశుద్ధంగా చేస్తే నీకు ప్రతిఫలం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ మనం చేసే ఆతిథ్యము నువ్వు ఎవరికి చేస్తున్నట్లు అనుకోవాలి తెలుసా? కొందరికి తెలియక బైబిల్లో కూడా రాయబడి ఉంది. అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాం శారా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా? 3 దేవదూతలను అబ్రహాం ఇంటికి పంపించాడు. ఈ అబ్రహాము ఎక్కడ కూర్చున్నాడు? సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నాడు. దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చిన వెంటనే సేవకులుగా రూపంలో వచ్చారు, మనుషుల రూపంలో వచ్చి వారిని వెంటనే ఏం చేశాడు తెలుసా? లేచి నమస్కరించి, దయచేసి మా ఇంటికి రండయ్యా, మీకు భోజనం సిద్ధపరుస్తాను, నువ్వు రా అని చెప్తే, లేదు అబ్రహాం వెళదాం, తర్వాత వెళదాం అంటే కూడా వదిలిపెట్టలేదంట అబ్రహాం. లేదు రావాలని చెప్పి బలవంతం తీసుకుని వెళ్ళి ఇంట్లో భార్యకి చెప్పాడు, ఇదిగో శారా, మన ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా? దేవదూతలు వచ్చారు. వీరికి మంచి రొట్టెలు పొంగని రొట్టెలు చేపించి మంచి ఆతిథ్యం ఇస్తే వాళ్ళు తినిన వెంటనే ఏం జరిగింది తెలుసా? శారా కడుపులో చక్కటి మగపిల్లడు పుట్టేటట్లుగా ఆశీర్వదించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవిచ్చే ఆతిథ్యము నీకు ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు చేసే ఆతిథ్యం ఎప్పుడు నీకు వ్యర్థం కాదు. శారా ఆతిథ్యం ఇచ్చింది, గర్భఫలం పొందుకునింది. సారెపతు విధవరాలు ఆతిథ్యం ఇచ్చింది, 3.5 సంవత్సరాలు కరువు లేకుండా బతికింది. నీవు ఆతిథ్యం ఇవ్వాలి, అప్పుడే దేవుడు నీకేం చేయడు? తక్కువ చేయడు. ఏదైతే అడుగుతావో అవన్నీ కూడా సమృద్ధికి ఇస్తాడు. మీరు అంటారు చేసి ఇట్లా అనుకునండి, చేసి ఇంకా తలకే వాచిపోయింది లేబ్బా అనుకుంటారేమో. అప్పుడు ఎట్లాగా అనుకోకండి. కానీ నేను చెప్తున్నాను, ఒక విశ్వాసంతో ఒక మంచి మాట చెప్పుదనా, నీవిచ్చే ఆతిథ్యం ఈరోజు రేపు నీకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ పరలోకములో త్రాసులో నా దేవుడి నిన్ను చూస్తున్నప్పుడు నీవిచ్చే ఆతిథ్యం ఎక్కువ కనపడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు అంటాడు, నీకు ఇక్కడ సమృద్ధి లేకపోవచ్చేమో, కానీ నా తండ్రి పరలోకములో నీకు ఏం చేస్తాడు, ఏం సిద్ధపరచాడు తెలుసా? సమృద్ధి ఆహారం. అక్కడ జీవ వృక్షములు ఉన్నాయి, జీవ ఫలాలు ఉన్నాయి. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తునంటాడు కదా. ఇక్కడ నీకు కొన్నాళ్ళు తక్కువై ఉండొచ్చు, కానీ నువ్వు చేసే ఆతిథ్యం వల్ల నీవేం పొందుకుంటావు తెలుసా?
నీవెన్నో గొప్ప గొప్ప మేలులు నా దేవుడి నీ జీవితంలో పొందుకుంటావు. నీకేమి కొదువు లేకుండా నా తండ్రి సమృద్ధిగా ఆస్వాదించునుగాక. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పి మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఏమిచ్చాడంట? చెప్పండి, ఏమిచ్చాడంట? ఎవరిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు ఆతిథ్యం అంటే కొర్నేలి అనేటువంటి వ్యక్తి. ఈ కొర్నేలి ఎవరు తెలుసా? శతాధిపతి అనే రాజు. బైబిల్ పండితులు చెప్తుంటే విన్నాను. ఈ శతాధిపతి గొప్ప మిలిటరీ ఆఫీసర్ అంట. ఏ ఆఫీసరు? మిలిటరీ ఆఫీసర్. ఈ మిలిటరీ ఆఫీసరు ఆయన గురించి రాయబడిన మాట. తన కుటుంబం అంతా ఎట్లుండేవాళ్ళంటే భయభక్తులు కలిగిన కుటుంబము, ప్రజలకు ధర్మకార్యాలు చేసే కుటుంబము, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే కుటుంబం. ఈయన ఏం చేశాడు తెలుసండి? ఈయన ఏం చేశాడు తెలుసా? ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే దేవదూత వచ్చి కొర్నేలి అని పిలిచింది. కొర్నేలి అని పేరు పెట్టి పిలిస్తే ప్రార్థన చేసుకునేవాడు వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. దేవదూత నిలబడింది. ప్రభువా ఏంటి అంటే, దేవదూత అంటది, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఉన్నావు కనుక దేవుడు నీవు ఏం చేయాలి తెలుసా? చర్మకారుడనే సీమోనింటికి వెళ్ళు. అక్కడ ఒక సేవకుడు నీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుడిని పిలిపించుకొని నీ ఇంటికి పిలిపించుకొని ఆ సేవకుని ద్వారా నేను గొప్ప సంగతులు నీకు బయలుపరుస్తాను అని సేవకుని నీ ఇంటికి పిలిపించుకోమని చెప్పి దేవతతో చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈయనేం చేయాలి? ఎక్కడో సేవకుడు ఉన్నాడు. ఏ ఊరిలో ఉన్నాడు తెలుసా? యుప్పే. ఏ ఊరు? ఆ ఊరి పేరు యుప్పే అనే ఊరిలో ఉన్నాడు. ఆ యుప్పే అనే ఊరిలోన ఇది చర్మకారుడైన సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? చర్మకారుడైన సీమోను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేసుకుని వదిలిపెట్టి వెంటనే 2 మనుషులను పెట్టి ఎక్కడ పంపించాడు? యుప్పే అనే ఊరి గ్రామానికి పంపిస్తే చర్మకారుడైన సీమోను ఇంటి మీద మేడ మీద ఎక్కి ఇంచుమించు 12 గంటలప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వ్యక్తులు వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు? అంతలోపలే ఆకాశం నుంచి ఒక దర్శనాన్ని చూశాడు ఈ పేతురు. ఆ దర్శనం ఏం కనపడింది తెలుసా? పెద్ద దుప్పట్లో చతుర్భుజ జంతువులన్నీ కూడా కనబడుతున్నాయి. అది పైనుంచి ఒక దుప్పట్ల వచ్చినటువంటి పాత్రలో వచ్చి అప్పుడు శబ్దం వినపడిందంట ఆయనకి, పేతురు వీటిని చంపుకొని తిను అంట. అప్పుడు ఈ పేతురు గారికి అర్థం ఎట్లా తినాలి ఇవి? ఇప్పుడు మామూలు మనం తినేది ఏమిటండి? జంతువులను ఏమేమి తింటాము? కోళ్ళని, ఎద్దుని, ఇంకా మేకల్ని, గొర్రెల్ని, ఇవి తింటామా? పందిని తింటారు ఎవరన్నా? తింటారు కదా. కానీ బైబిల్ ఏమంటుంది? పందిని తినమని చెప్పిందా? మేకలను, గొర్రెలను, పొట్టేలను తినమని చెప్పింది. ఈయన ఏమంటాడు తెలుసా? ప్రభువా నిషిద్ధమైన వీటిని నేను అట్లా తినాలి. కానీ ఈ సీమోను, చర్మకారుడైన సీమోను ఒకవేళ ప్రభువా నేను చంపుకో తింటా అనొచ్చు కదా. నిషిద్ధమైన నేను ఎందుకు తినాలి ప్రభువా అంటాడు. దేవుడు పరిశుద్ధపరిచే వాటిని తినమంటాడు. దాని అర్థం ఏమిటంటే, నీ కొరకు 2 మనుషులు వెతుకుతున్నారు అనే మాట చూపిస్తే అప్పుడు ప్రార్థన చేసుకునేవాడు వెంటనే వెళ్ళి కిందికి దిగి వెళితే ఆ కొర్నేలి పంపించిన 2 మనుషులు వచ్చారు. ఎవరి కోసం మీరు వెతుకుతున్నారు? ప్రభువా పేతురు అనే వ్యక్తి. ఆ పేతురు ఎవరంటే నేనే. ఏంటి నా కొరకు ఎందుకు వచ్చారు మీరు? ఎవరు పంపించారని అడిగాడు. మా గ్రామంలో ఒక శతాధిపతి ఉన్నాడు, ఆయన పంపించాడు. ఎందుకు పంపించాడు? ప్రార్థన చేసుకుంటుంటే ఆయనకి దర్శనం కలిగిందంట, నిన్ను ఆయన ఇంటికి తీసుకురమ్మన్నారు అన్నాడు. అప్పటికే ఈ పేతురు ఇంటికి వచ్చే లోపల ఇక్కడ ఒక అద్భుతమైన మాట గమనించండి. పేతురు ఇంటికి వచ్చే లోపల ఏం చేశాడు తెలుసు? కొర్నేలి బంధువులను, స్నేహితులను, అక్క చెల్లెలను, రక్త సంబంధికులు, ఆత్మీయులను అందరిని ఇంటికి పిలిపించి అందరికి ఏం చేశాడు తెలుసా? ఆతిథ్యం. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి
ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి, అందరికిని వారి వారి రుణమును తీర్చుకొనుడి. చాలు, ఈ మాట ఇంకా బాగా వినండి మీరు. రెండవది, దేవునికి మొదటికి ఏం చేయాలంటే దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. రెండవది ఏం చేయాలో తెలుసా? దేవునికి ఏం తీర్చుకోవాలంట? రుణాన్ని తీర్చండి. ఎట్లా తీర్చుకోవాలంట? ఏం తీర్చుకోవాలంట? రుణం. ఏమిటి రుణము? ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట రోమా సంఘానికి ఏం చెప్తాడంటే, వారి వారి రుణములను తీర్చుడి అంటాడు. ఇంకా మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంటే చదవండి. ఎందుకు మనం దేవునికి రుణాన్ని మనం తీర్చుకోవాలి అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మరియు శరీరమందును సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకలతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధారులకు చేసి శిలువ చేత జయాస్తముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబరిచాను. చాలు. ఎందుకు మనం దేవుని రుణాన్ని తీర్చుకోవాలంటే, మన అపరాధములని ఏమిటి కేసు కొట్టాడంట? శిలువ కేసి కొట్టాడు. ఎవరు అపరాధములను? మన పాపములను, అపరాధములన్నీ శిలువలో వేసి కొట్టాడంట. చేవ్రాతతో కాదు, తానే ఒక పత్రికనై, తానే ఒక పత్రికగా ఈ మనిషిగా ఏం చేశాడు తెలుసా? తానే ఒక పత్రికని తన్ను తాను శిలువకేసుకొని కొట్టుకున్నాడు. ఆయన శిలువలో మరణించకపోతే మన అపరాధములు క్షమించబడేవి కాదు. మన పాపములని క్షమించేవారు లేరు. కానీ పాపాలని క్షమించిన దేవుడు ఒకే ఒక్కరు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన శిలువలో వ్రేలాడకపోతే, శిలువలో మరణించకపోతే, శిలువలో రక్తం కార్చకపోతే మనం ఈరోజు మనకి స్వేచ్ఛ లేదు. అందుకే మనం ఇది దేవునికి ఏం చేయాలి? రుణాన్ని తీర్చుకోవాలి. ఈరోజు చాలామంది రుణం తీర్చుకోరు. దేవుని చేత ఎన్నో మేలులు పొందుకుంటారు. దేవుని చేత ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు. కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు. కానీ ఎన్ని మేలులు పొందుకున్నా కొందరు దేవుడు చేసిన మేలులు ఏమైపోతున్నారండి? మర్చిపోతున్నారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నారు. కానీ ఎప్పుడు మనం మరవకూడదు అంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి తలచుకొని దేవునికి ఏం తీర్చుకోవాలి? మనము రుణం. చాలాసార్లు ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది, ప్రభువా ఏమిచ్చినా చెప్పండి, ఏమిచ్చినా నీ రుణం తీర్చలేం ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మరి అసలు ఏమిచ్చావు నువ్వు? నీవేమిచ్చినా దేవునికి తక్కువే. దేవుడు అన్ని మేలులు చేశాడు కదా, అన్ని అద్భుతాలు చేశాడు కదా, అన్ని సూచక్రియలు చేశాడు కదా, మరి ఏమిచ్చావు నువ్వు? కానీ ఏమిచ్చినా ఆయన రుణానికి తీర్చుకోలేమండి నిజంగా. ఈరోజు నువ్వు ఇంతవరకు మనం బతికామంటే ఎవరు చేసిన మేలు? దేవుడు చేసిన మేలు. ఏ రుణాన్ని మనం తీర్చుకున్నాం? అందుకనే ప్రభువు అంటున్నాడు, ఎందుకు నీకు తక్కువైపోతుంది అంటే, నువ్వు రుణాన్ని తీర్చుకునే వాళ్ళు లేరు. ఎట్లయిపోతుందో తెలుసా? రుణాన్ని తీర్చుకునే వాళ్ళు లేరు. ఎట్లయిపోతున్నారు? అంతా అదే ఓకే టైంపాస్ భక్తి అయిపోయింది ఇప్పుడు. ఒకసారి అంట, ఈ మాట బాగా వినండి. యోబు చరిత్ర డ్రామా జరుగుతుందంట. యోబు చరిత్ర డ్రామా జరుగుతుంటే అప్పుడు ఒక ఆయన యోబు వేషం వేసుకున్నాడంట, ఇంకొకరిని ఇంకొక ఆయన సైతాన్ని వేషం వేసుకున్నాడంట. వేసుకుంటే అప్పుడు ఆ డ్రామా జరుగుతున్నంతసేపు బాగా విశాలమైన విచిత్రమైన గొప్ప వర్షం పడిందంట. వడగంటల వాడు ఇంకొన్న వాళ్ళందరూ లేచిపోయి ఎక్కడ నాలుగు దిక్కులకి వెళ్ళిపోయారు. ఎవరు లేరంట. ఈ డ్రామా వేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, యోబు చరిత్ర వేసి ఆయన, సైతాన్ని వేషం వేసుకున్న ఆయన, వీళ్ళు కూడా ఒకరొక దిక్కులు పోయారంట. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక చర్చిలో అప్పుడే ప్రార్థన జరుగుతుందంట.
ప్రార్థన జరుగుతుంటే ఈ సైతాన్ వేషం వేసుకున్నాడు కదా, ఎట్లా వేసుకున్నాడు తెలుసా? సైతాన్ ఎట్లుంటుంది చూసారు లేదా అప్పుడన్నా? సైతాన్ని అది చూసినారు లేదా? చూడలేదా? సైతాన్ అంటే 2 కొమ్ములు, అంటే ఊహది 2 కొమ్ములు, ఇది మీసం ఇట్లు పెట్టుకుని నల్లగా ఉంటాడు. ఇంకా సైతాన్ అంటే నల్లగా ఉంటాడు, నల్ల వేసుకొని నల్ల బట్టలు వేసుకొని ఇంతలా ఉండి పరిగెత్తుకొని వస్తున్నాడంట. ఓ చర్చిలో ఇట్లా ప్రార్థన చేస్తుంటే సేవకుడు నాలాగే ఒక ఆయన బల్లగుద్ది చెప్తున్నాడంటే ఏమని, ప్రియులారా మీరు సైతానికి భయపడొద్దండి, సైతాన్ని ఎదిరించండి, సైతాన్ని పరిగెత్తించండి అంటున్నాడంట. వీళ్ళంతా భయంకరం వర్షం వచ్చి ఎవరు చెదిరిపోయి ఎవరు దిక్కులకొకరు అయిపోతే ఈయనకి ఎక్కడ దాచుకునేకి లేక, అమ్మో చర్చిలోకి వెళ్ళి కూర్చుందామని ఈ సైతాన్ని వేసుకున్నాడు వచ్చాడంట. వచ్చి ఆ తలుపులో తిరిగి ఇట్లా నిలబడ్డాడంట. తలుపుకి వచ్చి ఆ పంచుకో చేపెట్టి ఇట్లా నిలబడ్డాడంట. ఈ సేవకుడు ఏమన్నాడు అప్పటి వరకు, ప్రియులారా సైతాన్ని ఎదిరించండి అన్న అతను బల్లగుద్దని చెప్పిన ఆయన ముందు ఈయనే పరిగెత్తిపోయాడంట. ఆ కిటికలో దూరికే వీళ్ళు ఒకరు ఏమి ఇట్లా పరిపోయినా సార్ ఇంతవరకు ఇట్లా చెప్పంటే వెనుక తిరిగి చూస్తే ఎవరు నిలబడినారు? సైతాన్ని వేసుకొని నిలబడినారంట. ఎమ్మో సైతాన్ వచ్చింది అని చెప్పి ఇంక కిటికల నుంచి అక్కడొకరు ఇక్కడ మొత్తం పోతే ఒక ఆమె పాపం లావుందంట, ఒక కింటం బరువు ఎక్కువ ఉందంట. ఇంకేమి లేచి నీకు చేత కాక ఇవేం చేస్తుంది, అట్ట కూర్చునిందంట. ఎంత లేసాలని చూస్తుంది, లేదంట. అప్పుడు ఈ సైతాన్ నిలబడి ఆ సైతాన్గా నిలబడ్డాడంట. ఆమెని చూస్తాడంట ఇట్లా. ఆమె, తండ్రి నన్ను క్షమించు తండ్రి, నా తండ్రి యేసుప్రభు కాదు తండ్రి, నీవే నా తండ్రి, నేను నీ బిడ్డను తండ్రి. అప్పటి వరకు ఏమైపోయింది భక్తి? ఇప్పుడు నన్ను ఏం చేద్దు తండ్రి, నీవే నాకు తండ్రి. యేసుప్రభు ఎక్కడుంటాడో తెలియదు, కనబడలేదు, నీవు కనబడ్డావు కాబట్టి నీవే తండ్రి. అప్పుడు ఆమె వచ్చి, అమ్మ నన్ను సైతాన్ కదకో, నేను కూడా మనిషిని అంటే, అమ్మో దేవుడు స్తోత్రం అంటే. నేను ఏమంటానంటే, కొంతమంది జీవితాల్లో మందిరానికి వస్తారు, ఏదో ఒక నామకార్థంగా ఉంటారు. దేవుడు నాకు ఏం మేళ్ళు చేశాడు, ఏం కార్యాలు చేశాడు, నేను ఎంతవరకు దేవునికి రుణస్తుణ్ణి, ఎంతవరకు దేవునికి నేను రుణపడి ఉండాలి అనే ఆలోచన మనుషులకి ఈరోజు లేదండి. అందుకే దేవుని బిడ్డలారా వినండి, నీకు ఎందుకు తక్కువ అవుతుందంటే, ఎందుకు నువ్వు కొదవగలిగి బ్రతుకుతున్నావంటే, నీవు దేవుని చేత మేలులు పొందుకుంటున్నావు కానీ దేవునికి ఇచ్చే రుణాన్ని నీవు తీర్చుకోవట్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, నీకు తక్కువ. కానీ దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు తక్కువ కాకూడదండి. బైబిల్లో చాలా చరిత్ర మనం చదివితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనం, ఇది ఒక్క మాట చదవండి ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 18వ వచనం నుంచి, వేషధారులారా చెప్పగా తెచ్చిరి. అప్పుడైనా ఈ రూపమును పై వ్రాతయి ఎవరివి వాడిని అడగగా వారు కైసరివి అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని చెప్పెను. గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? కైసరు పన్ను చెల్లించాలంట, దేవునికి ఇచ్చే పన్ను దేవునికి చెల్లించాలంట. అంటే ఇప్పుడు పన్నులు ఎన్ని రకాలంటే 2 రకాలు ఉన్నాయి. అంటే మనుషులకి ఇచ్చే రుణం వేరే, దేవునికి తీర్చుకునే రుణము వేరే. ఇక్కడ ప్రభు అదే అంటాడు. ఈ శాస్త్రులు పరిచయల గురించి చెప్పిన మాట ఏమిటంటే, శాస్త్రులారా పరిచయులారా మీరు పన్ను చెల్లించండి అని చెప్తూ ఏమంటారు తెలుసా? కైసరుకి చెల్లించండి, దేవునికి. అంటే ఇప్పుడు మనం ఎవరికి చెల్లించాలి? దేవుని రుణాన్ని మనం చెల్లించాలి. మనుషులకి ఇచ్చే మనుషుల రుణాన్ని కొంతమంది అంటుంటారు అప్పుడప్పుడు, కష్టాల్లో ఆ మనిషి ఎంత ఆదుకున్నాడండి, ఆయనకి ఏం రుణం తీర్చుకోవాలో అర్థం కాదండి అంటుంటారు. బాధలలో ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టాడండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి, వీళ్ళే మాకు దేవుని రూపంలో కనబడ్డారండి, వాళ్ళకి ఏ రుణం తీర్చుకోవాలండి అంటుంటారు కొంతమంది. కానీ దేవుని బిడ్డలారా, మనుషుల రుణం నువ్వు తీర్చుకోకపో కానీ నీవు తక్కువ కాకుండా ఉండాలంటే ఎవరు రుణం తీర్చుకోవాలి? నువ్వు దేవుని రుణాన్ని ఖచ్చితంగా నువ్వు తీర్చుకోవాలి. బైబిల్లో మీరు తర్వాత చదువుకోండి,
యాకోబు అనేటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత ఒక పొలంలో పండుకొని ఉన్నాడు కదా. పొలంలో దేవుడు ఏం చేశాడు? ఆయన్ని మాట్లాడాడు. ఆకాశం నుంచి భూమికి నిచ్చెన వేయబడింది. నిచ్చెన వేయబడినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ దర్శనం చూసినటువంటి వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబు, నేను నిన్ను విమోచించాను, నువ్వు భయపడొద్దు, నువ్వు నాకు సొత్తు అని చెప్పి ఆయన మీద బలపరిచిన తర్వాత యాకోబు వెంటనే లేచి అక్కడే ఒక రాయి స్తంభాన్ని పాతి నూనె పోసి ఏం తీర్మానం చేసుకున్నాడు తెలుసా? నీవు నాకు ఇచ్చే యావత్తులో నేను 10వ వంతు నీకు, అంటే నేను ఎంత నన్ను ఆశీర్వదించిన ప్రభువా, నేను నన్ను ఇచ్చే ప్రతి దాంట్లో నేను నీ రుణాన్ని తీర్చుకుంటానని మొక్కుకున్నాడు. మొక్కుకున్న ప్రకారం ఏం చేశాడు యాకోబు? రుణాన్ని తీర్చుకునేవాడు. దేవుడు ఇంత ఆశీర్వదిస్తే దాంట్లోనే దేవునికి రుణాన్ని తీర్చేవాడు. రుణాన్ని తీర్చుకోవడం వల్ల ఏం చేశాడు తెలుసా? దేవుడు వారి మామ కంటే దేవుడు ఎక్కువ ఆశీర్వదించాడు. యాకోబును ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. ఒకప్పుడు కొద్దిగా ఉంది, ఎప్పుడైతే రుణాన్ని తీర్చుకోవడం మొదలుపెట్టాడో దేవుడు మరింతగా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబు దేవుడికి రుణాన్ని తీర్చుకున్నాడు. ఇంకా బైబిల్ మీరు తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయం మీరు చదువుకోండి. శతాధిపతి అని ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు చేసిన మేలును తలంచుకుంటే ఏం చేశాడు తెలుసా? దేవునికి ఏ రుణం తీర్చుకోవాలో తెలియక ఏకంగా దేవాలయాన్ని కట్టించాడంట. ఏం కట్టించాడండి? సమాజ మందిరమే కట్టించాడు. ఈ సమాజ మందిరం కట్టిస్తే ప్రజలు వచ్చి ఇక్కడ ఆరాధిస్తారు, గణపరుస్తారు దేవుని అని చెప్పి సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే ఆయన ఏ రూపంలో తీర్చుకున్నాడు? దేవుని మందిరాన్ని కట్టే విషయంలో దేవునికి ఇచ్చే రుణాన్ని తీర్చుకున్నాడు. యాకోబు ఎట్లా తీర్చుకున్నాడు రుణము? తను సంపాదించే సంపాదనలో 10వ వంతు దేవునికి ఇవ్వాలని ఆ డబ్బు ద్వారా దేవునికి రుణాన్ని తీర్చుకున్నాడు. కానీ మనం కూడా తక్కువ కాకుండా ఉండాలంటే రెండవది ఏం చేయాలో? దేవునికి రుణాన్ని తీర్చుకోండి. ఎవరు రుణము? మనం తీర్చుకోము, అట్లే పెట్టుకుంటామంటే ఏమవుతుంది అని మీరు అనొచ్చు. ఏమవుతుందంటే ఏం కాదు, మీకు ఎక్కువ చేయడం అంతే. ఎక్కడేసిన వంగలు అక్కడ ఎంత ఉంటే అంతే ఉంటారు. కానీ నా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. అందుకనే టేకేల్ అంటే అర్థం ఏమిటి? త్రాసులు నీవు తక్కువ కనబడకూడదు. తక్కువ కనబడకూడదు అంటే నీకు దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలంటే నీకు తక్కువ కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఒకటి, దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. రెండవది, దేవుడు చేసిన మేళ్ళ కొరకు రుణాన్ని తీర్చుకునే వారిగా ఉండాలి. అప్పుడు నా తండ్రి మీకు ఏమి కొదవ చేయకుండా ఉండునుగాక. త్రాసులో నిన్ను వేసినా కూడా, త్రాసులో నిన్ను తూచినా కూడా నీలో ఏం కనపడదు తెలుసా? నీ కండ్లకు నీవు తక్కువ కనపడకూడదు, నీ విశ్వాసం తక్కువ కనపడకూడదు, నీ భక్తిని తక్కువ కనపడకూడదు, నువ్వు చేసిన ఆతిథ్యం తక్కువ కనపడకూడదు. దేవునికి తీర్చే రుణం ఆ త్రాసులో నీవు తక్కువ కనపడకూడదు, నీవు ఎక్కువ కనపడాలి. దేవుని చేత నీవు ఆశీర్వదింపబడాలి. పరలోక రాజ్యంలో యుగ యుగములు దేవునితో నివాసం చేస్తుదుగాక. దేవుడి వాక్యం మీ అందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.